క్రీస్తు లేచెను. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఈ పునరుత్థాన దినముందు యేసునామం పేరట మీ అందరికీ పునరుత్థాన శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానాన్ని అనగా మరణమును ఓడించి యేసు ప్రభుల వారు మూడవ నాడు తిరుగా సజీవుడై లేచినటువంటి ఆ మహా గొప్ప దినాన్ని, సంభవాన్ని ఆయన యందు విశ్వాసము గల సర్వ ప్రజావళి ఎంతో భక్తి విశ్వాసాలతో యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకానంతర జీవితం, మరణానంతర జీవితం, భౌతిక ఉనికి యొక్క అనంతరపు జీవితం ఉనికిని గురించి ఎంతో సంతోషముతో, నిరీక్షణతో, నిశ్చయతతో ఆ దేవునికి కృతజ్ఞతాస్తోత్రం చెల్లించే ఈ మహోత్సవం ఈనాడు. పునరుత్థానం క్రైస్తవ విశ్వాస మహోత్సవము. పునరుత్థానం యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళికి అందించినటువంటి నిత్యత్వ వాగ్దానం, నిత్య జీవ వాగ్దానం. యేసుక్రీస్తు ప్రభు మరణమును ఓడించి పునరుత్థానుడై లేచినటువంటి ఈ సంభవాన్ని క్రైస్తవ లోకం, క్రైస్తవ సంఘాలు ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప సంభవముగా జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క ప్రార్థనా మందిరాలలో, ప్రార్థనా స్థలాలలో, చర్చీలలో ఒక గంభీరమైనటువంటి ఆరాధనలు జరిగిస్తూ తమ విశ్వాసాన్ని, క్రీస్తునందలి తమ యొక్క విశ్వాసాన్ని మరింత బలపరుచుకుంటూ, స్థిరపరుచుకుంటూ ఈ విశ్వాస జీవిత యాత్రలో ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగేటువంటి ఈ అద్భుతమైనటువంటి సందర్భం యేసు పునరుత్థానుడైనటువంటి ఈ ఒక ఆరాధన మహోత్సవ సంభవం. ప్రియమైనటువంటి వారలారా, క్రైస్తవ విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం ఒక కేంద్ర అనుభవం. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము ఆధారితంగా నిర్మితమైన, స్థాపితమైన, వ్యాప్తి చెందుతున్న, విస్తరిస్తున్న సంఘమే క్రైస్తవ సంఘం. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమందు మానవుడుగా జీవించారు. ఆయన మానవాళి పాపముల కొరకు సిలువలో మరణించాడు. ఆ మరణించిన యేసు ప్రభును మరి సమాధి చేశారు. ఈ ఒక్క సంఘటన పూర్తిగా చారిత్రకంగా, శాస్త్రీయంగా, మతపరంగా, సాంఘిక కోణంలో ఈ యొక్క సంఘటన ప్రపంచము అంగీకరించిన, ప్రపంచం విశ్వసిస్తున్న, ప్రపంచము మరి నమ్ముచున్నటువంటి ఒక బలమైనటువంటి సంఘటన. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణానంతరం మూడవ నాడు జరిగినటువంటి ఈ సంఘటనయే ఇవాళ మనందరి యొక్క ఆలోచనలకు, దృష్టికి, ధ్యానమునకు, భక్తి విశ్వాసాలకు ప్రధాన కేంద్ర కారణముగా నిలుస్తోంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి ఆది నుండి యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానాన్ని విశ్వసించడం అన్నది స్వయంగా లేక స్వయాన ఆయనను వెంబడించిన శిష్యులకే కష్టమయ్యింది. ఆయనను నమ్మినటువంటి ప్రజలకే క్రీస్తు పునరుత్థానాన్ని గురించి, ఆయన లేచాడు, ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవుడయ్యాడు అనే సత్యాన్ని ఆయన స్వకీయులే విశ్వసించడానికి కొంతకాలం పట్టింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానం అంటే చనిపోయిన ఒక వ్యక్తి
సజీవుడిగా లేచారు అన్న వార్త ఒక అభౌతికమైనటువంటిది, ఒక అసహజమైనటువంటిది, ఒక అసాధ్యమైనటువంటిది. దీన్ని విశ్వసించడానికి ఆయన స్వంత శిష్యులు వెనుకంజ వేశారు. ఆయనను వెంబడించినటువంటి వారు ఆయన ప్రత్యక్షతలని, ఆయన వారికి స్వయంగా వారి ఎదుట సజీవుడుగా పలు పర్యాయములు ఆయన పునరుత్థాన ప్రత్యక్షతలు ఇచ్చుట ద్వారా మరి క్రమేపీ వారిలో యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడయ్యాడు, ఆయన సజీవ దేవుడు అని వారు పూర్తిగా విశ్వాసములోనికి, ఒక నిజ నిర్ధారణలోనికి వారు రాగలిగారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం స్వయంగా ఆయన శిష్యులు నమ్మటానికే కొన్ని రుజువులు, కొంత సమయం, కొంత వ్యవధి పట్టినప్పటికీ చివరికి పూర్తిగా క్రీస్తు పునరుత్థానుడయ్యారు. ఆయన వారితో ఉన్న రోజుల్లో ఆయన ముందుగానే ఆయన పునరుత్థానాన్ని గురించి స్పష్టంగా తన శిష్యులకి తెలియజేసినటువంటి విధంగా ఆయన మరణం నుండి సజీవుడై లేచాడు. ఇకపోతే ఆయనను సిలువ వేసి చంపినటువంటి ఆనాటి మతం, ఆనాడు యేసుక్రీస్తు ప్రభును సిలువ వేసి చంపినటువంటి మత పెద్దలు, మరొక వైపు ప్రభుత్వం, పాలకులు, వీరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా, వారు జవాబు చెప్పలేని అంశంగా తయారయ్యింది. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేయబడ్డ చోటికి కావలసినటువంటి పకడ్బందీ ఏర్పాట్లని, భద్రతా ఏర్పాట్లని చేశారు. యేసుక్రీస్తు ప్రభు బ్రతికున్నప్పుడు ఆయన తిరుగా లేస్తానని చెప్పారు. కాబట్టి ఒకవేళ ఆయన లేవకున్నా ఆయన శిష్యులు లేచినట్లు మరి ఇలాంటి ఒక తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి ప్రజలలో గలిబిలి సృష్టిస్తారేమో అని ఆనాటి మత పెద్దలు పిలాతు దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఆ సమాధి యొక్క పటిష్టమైన భద్రతకి రోమా సైనికులను మరియు ఆ సమాధికి ఒక బలమైనటువంటి రాతి బండని వేసి దానికి ముద్రను వేసి కావలి ఉంచి, మీరు కూడా మీ స్వంత కావలి వాళ్ళని పెట్టుకొని ఈ సమాధిని భద్రపరచండి అని పిలాతు వారికి సలహా ఇవ్వడం జరుగుతుంది. ఆ మేరకు మతము, ప్రభుత్వము, రెండు వ్యవస్థలు కలిసి యేసు ప్రభు సమాధి చేయబడ్డ సమాధి దగ్గర గట్టి భద్రతా ఏర్పాట్లను చేశారు. అయితే ఆ రాత్రి ఒక వింతైన సంఘటన జరిగింది. ఒక మహా వెలుగు ఆ స్థలమంతా కూడా నిండిపోయింది. రాయి దొర్లించబడింది. యేసు ఆ యొక్క సమాధిలో నుండి ఆయన సజీవుడుగా బయటికి వచ్చాడు. ఆయన పునరుత్థానుడయ్యాడు. ఈ యొక్క సన్నివేశాన్ని, సంఘటనని సర్ది చెప్పుకోలేక, జవాబు చెప్పుకోలేక సైనికులను పిలిచి వాళ్ళకి లంచం ఇచ్చి, ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవుచుండగా, కావలివారు నిద్రపోవుచుండగా యేసు ప్రభు శిష్యులు ఆయన దేహాన్ని ఎత్తుకెళ్ళారు అని మీరు ప్రచారం చేయండి, మీరు వాంగ్మూలం ఇవ్వండి అని అక్కడ కాపలాకు ఉంచబడిన సైనికులని పురమాయించడం జరుగుతుంది. సో యేసుక్రీస్తు ప్రభుని ఆ సమాధిలో ఉంచి భద్రతా ఏర్పాట్లు చేసిన మతము, ప్రభుత్వము యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి ఆశ్చర్యానికి మరి ఆందోళనకి
వారు ఒక సంశయానికి జవాబు చెప్పుకోలేనటువంటి ఒక వింతైన పరిస్థితికి వారు లోనవ్వడం జరిగింది. మరొక వైపు యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన మరణమును అనంతరం భయభీతులకు లోనైన వారై అందరూ ఒక గదిలో తలుపేసుకొని వారు భయముతో కూడి ఉన్నారు. వారి మధ్య యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగునుగాక అని ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడవ్వగానే మొట్టమొదట ఒక స్త్రీకి, మగ్దలేనే మరియ అనే ఒక స్త్రీకి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అనంతరం ఆయన శిష్యులకి ప్రత్యక్షమయ్యాడు. అలా ఆయన ప్రత్యక్షతలు అనేకము ఆయన శిష్య వర్గానికి యేసుక్రీస్తు ప్రభుల వారు అందించారు. ఆయన వారితో మాట్లాడారు, వారితో కలిసి భోంచేశారు. వారికి ఆయన చేతుల పాదాల గాయపు గురుతులని చూపించాడు. వారితో నడిచాడు ఎమ్మాయి అనే గ్రామానికి. ఇలా సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఆయన పునరుత్థాన ప్రత్యక్షతలన్నీ కూడా స్పష్టముగా అందించిన పిదప వారు పూర్తి నిర్ధారణలోనికి, విశ్వాసములోనికి, నమ్మకములోనికి వారు వచ్చారు. ఈ ఒక గొప్ప సంఘటన కేవలం ఆయన సమాధిలో నుండి లేచి పునరుత్థానుడయ్యాడు, సజీవుడయ్యాడు అనే ప్రత్యక్షతలతో మాత్రమే, రుజువులతో మాత్రమే ఆగిపోలేదు. అసలు చరిత్ర, క్రైస్తవ విశ్వాస చరిత్ర, సంఘ ప్రస్థానం, సంఘము యొక్క ఆవిర్భవము, అంకురార్పణ ఆ సంఘటన నుండి, ఆ సన్నివేశముల నుండి, ఆ పునరుత్థాన ప్రత్యక్షతల కేంద్రంగా ఆధారితంగానే మొదలయ్యింది. ఈ ఒక అద్భుతమైనటువంటి క్రీస్తు పునరుత్థాన ఆధారిత విశ్వాస ప్రస్థానం క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘ అనుభవంలో అత్యంత ప్రబలముగా, ప్రధానముగా సాగినది. ఆయనను విశ్వసించిన వారు ఆయన పునరుత్థానమునకు సాక్షులుగా నిలిచారు. ఆయన పునరుత్థానాన్ని మొదటగా నమ్మలేకపోయినటువంటి వారు ఆయన పునరుత్థానానికి సాక్షులుగా నిలిచారు. వారు కేవలం ఆయన పునరుత్థానానికి సాక్షులుగా మాత్రమే కాకుండా ఆయన పునరుత్థానము గురించిన సాక్ష్యము ఇచ్చుటలో హతసాక్షులుగా వారు కాగలిగారు. దే హ్యావ్ laid down, given their lives to proclaim the fact of Christ resurrection to this world. ఈ లోకానికి క్రీస్తు పునరుత్థానమును చాటుటలో వారు తమ ప్రాణాలని సైతం వారు పణంగా పెట్టారు, హతసాక్షులు అయ్యారు. ఈ ప్రపంచ చరిత్రలో ఒక ఆశ్చర్యకరమైన, ఆలోచింపజేసేటువంటి ఒక బలమైనటువంటి ఆధ్యాత్మిక సంఘటన ఏదైనా ఉంది అంటే అది మరణించిన, సమాధి చేయబడిన యేసుక్రీస్తు ప్రభు తిరుగా పునరుత్థానుడవ్వడం. ఈ పునరుత్థానం మరి కేవలం రుజువులకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే కాదు. పునరుత్థానం మానవాళి జీవితమునకు నిత్య జీవమును ప్రసాదించినటువంటి అనుభవం, నిత్యత్వ నిరీక్షణను అనుగ్రహించినటువంటి అనుభవం. ఇది కేవలం ఆయన్ను నమ్మినటువంటి ఆ కొద్ది సంఖ్య గల ప్రజలతో, వ్యక్తులతో, గుంపుతో మాత్రమే పరిమితమై ఆగిపోలేదు. ఈ వార్త, ఈ సత్యం ఈ ప్రపంచాన్ని
కేవలం తొలి 100 సంవత్సరాలలోనే ఆనాటి యావత్ ప్రపంచానికి విస్తరించినటువంటి వార్త. లక్షలాది మంది దేశాల్లో ఖండాంతరాలలో యేసుక్రీస్తు ప్రభును విశ్వసించినటువంటి విశ్వాసుల వరవడి క్రైస్తవ సంఘాల యొక్క స్థాపన విస్తృతముగా శరవేగంగా ఈ ప్రపంచ వ్యాప్తంగా ప్రాకడం, విస్తరించడం, వ్యాప్తి చెందడం జరిగింది. ఈ ప్రపంచ చరిత్రలో అతి వేగంగా అతి తక్కువ కాలంలో ఒక సత్యం, ఒక వార్త ఈ ప్రపంచాన్నే చుట్టుముట్టేసిన, ఈ ప్రపంచ దృష్టినే ఆకర్షించిన, ఈ ప్రపంచ ప్రజల విశ్వాసాలని చూరగొన్న ఒక సంఘటన ఏదైనా ఉన్నది అంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానం. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానము ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టింది. ఒక వార్తగా, ఒక సువార్తగా, ఒక విశ్వాస ఉద్యమముగా, ఒక భక్తి నమ్మకాల యొక్క ఉద్యమముగా, ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఉద్యమముగా ఈ క్రీస్తు పునరుత్థాన సాక్ష్యం ప్రపంచమంతా కూడా విస్తరించింది. ఆ విశ్వాసం కొరకు కేవలం ప్రచారాలతోటే ఈ యొక్క విశ్వాసం ప్రపంచాన్ని అంతా కూడా విస్తరించబడలేదు. ఆయన పునరుత్థానమును గురించి సాక్ష్యం కొరకు నిలిచిన ప్రతి ఒక్కరూ ప్రతి చోట తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విశ్వసించవలసినటువంటి ఒక విపరీతమైన, అత్యంత ప్రమాదకరమైన, హింసాయుత మరి శ్రమలతో కూడినటువంటి పరిస్థితుల మధ్య యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన ప్రచారం, పునరుత్థాన సువార్త, యేసుక్రీస్తును యొక్క పునరుత్థానమందు విశ్వసించే ప్రజల యొక్క అసంఖ్యాక జన సమీకరణ కొనసాగుతూ వెళ్ళింది. ఆయనను విశ్వసించిన ఆ తొలినాటి క్రైస్తవ ప్రజలు అప్పటి ప్రభుత్వాల క్రింద, పాలకుల క్రింద, మరి మతాల కింద నలిగిపోయారు. చెరసాలలో వేయబడ్డారు, హింసించబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, వెలివేయబడ్డారు. చివరికి వారి ప్రాణాలను కూడా తీసేశారు, హతసాక్షులయ్యారు. మీకు తెలిసే ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు యొక్క తొలి శిష్యులు ప్రతి ఒక్కరూ ఆయన పునరుత్థానమునకు సాక్షులుగా హతసాక్షులయ్యారు, చంపబడ్డారు. అతి క్రూరంగా, అతి కిరాతకంగా వారిని అన్యాయంగా కేవలం యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి సాక్ష్యమిచ్చుచున్న కారణంగా వారిని, వారి అనుచరులను, వారి ద్వారా విశ్వాసం ఉంచే వారిని అత్యంత ఘోరమైన చిత్రహింసలకి గురి చేశారు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానం ఒక చిత్రీకరణ కాదు, ఒక కల్పిత గాథ కాదు, ఒక అబద్ధం కాదు. ఒక అబద్ధం కోసం ఈ ప్రపంచ చరిత్రలో ఇంతమంది తమ ప్రాణాలని కోల్పోవడం అసంభవం, అసహజం. యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన వార్త, యేసు సజీవ దేవుడు, సత్య దేవుడు, ఆయన జీవము గల క్రీస్తు, ఆయన మానవ మరణ శాప బంధకముల నుండి విడిపించుట కొరకు ఆయన మానవ మరణమును స్వీకరించారు. మానవాళిపై ప్రభుత్వము, నియమము కలిగిన మరణ శాసనాన్ని కొట్టివేయడానికి, రద్దు చేయడానికి
ఆ మరణమును అనే ముళ్ళును విరిచివేయడానికి యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా మానవ మరణమును ఆయన స్వీకరించి ఆ మరణమును ఓడించి ఆ మరణపు ముళ్ళును పాపమును శాపమును విరిచి ఆయన ఒక విజయోత్సాహంతో ఆయన పునరుత్థానుడయ్యారు. ఆయన పునరుత్థానం క్రీస్తు మహిమల ప్రత్యక్షతకు సంబంధించింది కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానం మరణమునకు లోనైన మానవాళికి నిత్య జీవమును ప్రసాదించుట కొరకు ఆయన మన నిమిత్తము మరణించి మరణ వ్యవస్థని ఓడించి ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన పునరుత్థానం మానవాళికి తీసుకుని వచ్చిన ఒక గొప్ప నిరీక్షణ, నిత్య జీవమనే వరము, వాగ్దానం. మానవ జీవితం కేవలం ఈ భౌతిక ఉనికికి మాత్రమే పరిమితమైన జీవితం. మానవ జీవితం తన ఆయుష్కాల పరిధికి లోనై ఈ ప్రకృతి సహజ నియమాలకి కట్టుబడి సాగుతుంది. అండ్ నథింగ్ కెన్ గో బియాండ్ ది న్యాచురల్ లాస్, ది ఫిజికల్ బౌండరీస్. బట్ the resurrection of Christ has opened the doors of eternity. క్రీస్తు పునరుత్థానం మానవాళి యొక్క లోకానంతర మరణానంతర భౌతికానంతర జీవిత ఉనికికి నూతన సజీవ మార్గమును తీసుకుని వచ్చాది. ఒక నూతన ద్వారములు మానవాళి ఎదుట తెరిచింది. ఈ అద్భుతమైనటువంటి సత్యం ఈ ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో మానవాళిని కదిలించినటువంటి ఒక బలమైనటువంటి దృఢమైనటువంటి సత్యం. ఈ ప్రపంచం ఈ సత్యాన్ని ఎదురించలేక ఈ మానవ ప్రపంచం క్రీస్తు పునరుత్థాన సత్యమందలి బలమునకు ఆకర్షించబడుచున్నది. మతాల అనే వారధులను, అడ్డంకులను, అవరోధాలని, సాంఘిక వివక్షతలు, మరి అవరోధములు, అభ్యంతరములు, అంతరాలు, ఆంక్షలు అనేటువంటి ఒక ఆటంకాలను దాటుతూ ప్రభుత్వాలు, పాలకులు పెట్టినటువంటి ఆంక్షలు, నిర్బంధాలు, బెదిరింపులు, వీటిని సైతం లెక్క చేయకుండా వీటిని సైతం దాటుకుంటూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సర్వ మానవాళి యేసుక్రీస్తు ప్రభునందలి విశ్వాసములోనికి ప్రవేశించుచున్నారు. ఆయన ఎందలి విశ్వాస అనుభవములో ఎదుగుచున్నారు. ఈ గొప్ప కార్యము దేవుడే మానవాళిలో చేయుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అంత సులువుగా ఈ ప్రపంచం అంగీకరించలేదు. ఈ ప్రపంచ సంఘటనలలో ఏ సంఘటన పరిశోధనలకు, పరీక్షకు గురవనంత విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానములు అనేక కోణాలలో అనేక మంది వ్యక్తుల చేత శాస్త్రీయ దృక్పథాలలో పరిశోధనలను చేశారు. 700 గంటలు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంపై పరిశోధనలు జరిపిన జోష్ మ్యాక్డోవెల్ అనేటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంపై పరిశోధనలు చేసిన అనంతరం రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఎ మోస్ట్ ఫెంటాస్టిక్ ఫ్యాక్ట్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానం ఈ మానవ ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి వాస్తవమని ఆయన తేల్చడం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని నిర్ధారించడానికి
శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని మరి విశ్లేషించడానికి, అధ్యయనం చేయడానికి అనేక మంది అనేక సంవత్సరాలు వారు తమ పరిశోధనలు చేశారు. న్యాయపరమైన కోణంలో, శాస్త్రీయపరమైన ఆధారాల కోణంలో, మరియు చారిత్రక కోణాలు, భౌగోళిక కోణాలు మరియు ప్రవచనాల కోణాలు, వీటన్నిటి యొక్క పరిధిలో క్రీస్తు పునరుత్థానము పైన ఒక విస్తృతమైనటువంటి అధ్యయనం, పరిశోధనలు జరిగాయి. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడయ్యాడు అన్నదానికి ఈనాటికి ఒక సజీవమైనటువంటి రుజువు ఆయన యందు విశ్వాసం ఉంచుచున్న ప్రజలు, ఆయన దేహమనబడు క్రైస్తవ సంఘం. ద లివింగ్ ఎవిడెన్స్ ఫార్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద వెరీ ఎగ్జిస్టెన్స్, ద విట్నెస్, ద గ్రోత్ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంఘం యొక్క ఉనికి, క్రీస్తు సంఘం యొక్క సాక్ష్యం, క్రైస్తవ సంఘం యొక్క విస్తరణ లేక ఎదుగుదల ఈ ప్రపంచ చరిత్రలో క్రీస్తు పునరుత్థానానికి ఒక ప్రస్ఫుటమైన రుజువుగా నిలుస్తోంది. ఇది ఒక మతమైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణంతో అది అంత్యమై ఉండాలి. ఇది ఒక ప్రబోధమైతే యేసు బోధల తోటి అంత్యమై ఉండాలి. ఇది ఒక ఇజం అయితే, ఇది ఒక సాంఘిక ఉద్యమం అయితే అది ఆ సమాజానికి, భౌగోళికంగా ఆ దేశానికి, ప్రాంతానికి మాత్రమే, మతానికి మాత్రమే పరిమితమై ఉండాలి. బట్ ది గాస్పెల్ ఆఫ్ ది రిజరెక్షన్, క్రీస్తు పునరుత్థాన సువార్త ఈ ప్రపంచ సువార్త, ఈ ప్రపంచానికంతటికి సంబంధించిన దేవుని యొక్క వార్త, ఈ ప్రపంచ ప్రజావళి తెలుసుకోవలసిన, విశ్వసించవలసినటువంటి ఒక దృఢమైన స్పష్టమైన సంఘటన. క్రైస్తవ్యాన్ని మతంగా చూస్తున్న నేటి ప్రపంచం కళ్ళు తెరవాలి. క్రైస్తవ్యాన్ని ఒక విమర్శనాత్మకంగా, అపహాస్యంగా, హేళనగా మాట్లాడుతున్న వారు ఇవాళ కళ్ళు తెరుచుకోవాలి. ఆనాడే తొలి 53వ సంవత్సరంలోనే యేసుక్రీస్తు ప్రభులో వారి పునరుత్థానానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు గురించి మాట్లాడేవారిని చెరపట్టి ఈడ్చి చెరసాలల్లో వేసి వాళ్ళని అవమానం చేసి, వారిని చిత్రహింసల పాలు చేసి, వారిని చంపే ఒక ప్రవృత్తి కలిగినటువంటి ఒక క్రైస్తవ మత విరోధిగా లేచిన సౌలు అనబడే ఒక వ్యక్తి ఆనాడు యెరూషలేము చుట్టూ ఉన్న క్రైస్తవులను వెంటాడి వారిని చంపి చిత్రహింసలు, చెరసాల పాలు వేసే వ్యక్తిగా తయారయ్యాడు. క్రైస్తవులు ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళపై పడి వాళ్ళని ఇబ్బందులు పాలు చేసే అనుమతులు ఆయన చట్టరీత్యా తీసుకొని క్రైస్తవుల పైన తెగ దాడులు చేసే సౌలు ఒకనాడు అకస్మాత్తుగా దమస్కు అనే పట్టణంలో ఉన్న క్రైస్తవులపై దాడికి వెళుతున్న తరుణంలో ఆయన మార్గ మధ్యములో ఒక మహా వెలుగు అతనిని ఆవహించడం, ఆ వెలుగు యొక్క ప్రత్యక్షతకి ఆయన క్రింద పడిపోవడం, ఆ వెలుగు చూడలేక చూపు కోల్పోవడం, ఎవరు అని ప్రశ్నించడం, ఆ వెలుతురులో ఆ సందర్భంలో ఒక స్వరం
ఈ క్రైస్తవ విరోధి అయిన సౌలుకు వినపడుతుంది. సౌలా, సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? ప్రభువా, మీరెవరు అంటే, నీవు హింసించుచున్న యేసును, జీవము గల యేసుక్రీస్తు ప్రభు. యేసును నమ్మిన ప్రజలను ఎవరైతే హింసిస్తున్నారో అట్టి ఒక కఠోరమైన, కఠినాత్ముడైన, హింసను ప్రవృత్తిగా కలిగిన క్రైస్తవ సంఘాల విరోధిగా ఉద్యమిస్తున్న ఈ విప్లవకారుణ్ణి యేసు దమస్కు మార్గమధ్యంలో సంధించాడు, ప్రత్యక్షమయ్యాడు. ఆ కరుడుగట్టిన మతోన్మాదితో యేసు ప్రభు సంభాషణ చేశాడు. సౌలా, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు? ప్రభువా, మీరెవరు? నీవు హింసించుచున్న యేసును అని యేసు ప్రభు జవాబు చెప్పడం జరుగుతుంది. ఆ స్వరం, ఆ సంఘటన, ఆ ప్రత్యక్షత ఈ కరుడుగట్టిన మత ఉగ్రవాది, మతోన్మాది అయిన క్రీస్తు విరోధిగా ఉన్న సౌలు యొక్క జీవితాన్ని కదిలించి వేసింది. ఆయన హతాశుడయ్యాడు. ఆయనకు యేసుక్రీస్తు ప్రభు ఏమిటో అర్థమయ్యాడు. యేసును నమ్మిన వారిని హింసిస్తూ చంపేస్తూ ఉన్న నన్ను యేసు ప్రభు ప్రేమిస్తున్నాడా? నేను హింసిస్తున్నది యేసు ప్రభునా అనే ఆలోచనలోనికి వెళ్ళి అతడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మమును తీసుకొని ఎవరికి విరోధంగా అతడు ఉద్యమించాడో, యేసును విశ్వసించిన ఎవరిని హింసిస్తూ ఇతడు పత్రికలు తీసుకొని, అనుమతులు తీసుకొని దాడులు చేస్తూ వచ్చాడు, అట్టి వారి పక్షంగా, అట్టి క్రీస్తు యొక్క విశ్వాసిగా, క్రీస్తు బిడ్డగా అతడు మారిపోయాడు. ఆ రోజు నుండి ఏ సువార్తకు అడ్డు నిలవాలనుకున్నాడో, ఏ పునరుత్థాన సత్యానికి ఎదురు వెళ్ళాలని, అది నమ్మేవారందరినీ చంపేయాలని, తుదముట్టించాలని ఉద్యమించాడు, వారి కోసం, ఆ ప్రభు అయిన క్రీస్తు కోసం, ఆ క్రీస్తు పునరుత్థానాన్ని చాటే సువార్తికుడిగా, అపోస్తులుడిగా, ఆ క్రైస్తవ సువార్త కోసం శ్రమలను అనుభవించేవాడుగా, అవమానములను భరించేవాడుగా, ఖండాంతరాలని ప్రయాణం చేసి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థాన సత్యాన్ని, సువార్తని చాటేవాడుగా ఈ సౌలు ముందుకు నడిచాడు. సౌలు పౌలుగా మారిపోయాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానం మానవ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అనుభవం, ఒక విశ్వాస చరిత్రని సృష్టించినటువంటి అనుభవం, ఒక ఆధ్యాత్మిక విస్ఫోటనాన్ని ప్రపంచ చరిత్రలో తీసుకుని వచ్చినటువంటి ఘట్టం యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం. మతాలని, మత నమ్మకాలని, మత సాంప్రదాయాలని, మత మూఢనమ్మకాలని, మత ఆచార కర్మకాండలని అన్నిటినీ ఛేదిస్తూ మానవాళికి ఒక సత్య ప్రత్యక్షతని అందించిన ఒక అద్భుతమైన ఘట్టం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానం. ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను అని యేసయ్య తెలియపరిచారు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవిస్తారు అని యేసు ప్రభు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు ఈ మానవాళికి స్పష్టంగా ఎరుకపరిచిన సత్యం, ఈ భౌతిక దేహ జీవిత అనంతరం యొక్క ఉనికి
నిత్యత్వపు ఉనికి. ఆ నిత్యత్వపు ఉనికిలో ఈ యొక్క ఘనహీనమైన దేహం, బలహీనమైన దేహం, క్షయమైపోయే ఈ దేహం, శిథిలమైపోయే ఈ దేహం యొక్క ఉనికి దాటి దేవుడు అనుగ్రహించే ఒక మహిమ దేహం, పునరుత్థాన అనుభవం, సమాధి చేయబడ్డ మన్నైన బూడిదైన తిరుగా క్రీస్తు రాకడ నాడు ఆయన పునరుత్థానుడైన విధంగా మృతుల పునరుత్థానమను పంటలో మనము కూడా క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడిన విధంగా ఆయనను విశ్వసించిన ప్రజలు లక్షలాది కోట్లాది మంది క్రీస్తు బిడ్డలు, క్రైస్తవ విశ్వాసులు ఈ ప్రపంచ చరిత్రలో పునరుత్థానులు కాబోచున్నారు. ఈ ఒక్క భౌతిక దేహము అనంతరము ఉనికిని వారు పొందుకోబోచున్నారు. దేవుని రాజ్యములో వారు చేరబోచున్నారు. ఈ గొప్ప నిరీక్షణ మనకి కావాలి. ఈ లోక జీవితం ఈ లోకములోనే ముగిసిపోతుంది. ఈ భౌతిక ఉనికి ఈ భౌతిక ఉనికికి మాత్రమే పరిమితమై ఉంటుంది. బట్ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మానవాళికి అందిస్తున్న గొప్ప సత్యం. యేసుక్రీస్తు ప్రభు మానవాళిపై ప్రభుత్వం చేయుచున్న మరణమును ఓడించాడు. మరణము ముళ్ళు విరిచేశాడు. విజయోత్సాహంతో పునరుత్థానుడయ్యాడు. ఈరోజు ఆయనను విశ్వసించే ప్రతి బిడ్డ క్రీస్తును అనుసరించి క్రీస్తు పునరుత్థానుడైనటువంటి విధంగా మీ మరణమును జయించి పునరుత్థానులు కాబోచున్నారు. ఈ సత్యం ఈ ప్రపంచ మానవాళికి ఒప్పిదమైంది. ప్రపంచ మానవాళి అధిక సంఖ్యలో అంగీకరించడం, విశ్వసించడం, అది తమ సొంతమవ్వాలని తమకు తాముగా స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. ఇవాళ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన దినమునకు సూచకంగా ఈస్టర్ ఆరాధన ఈ సర్వ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాస సమాజం, క్రైస్తవ సంఘాలు ఈనాడు ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈరోజు ఈ యొక్క ఛానల్ ద్వారా ఈ వార్త, ఈ పునరుత్థాన సందేశం వింటున్న నీ జీవితంలో మరణమనే భయము క్రింద, మరణమనే శాసనము క్రింద, మరణం అనేటువంటి నియమము క్రింద నలిగిపోవచ్చున్న నీకు క్రీస్తు పునరుత్థానం ఒక విడుదల, నీ భయానికి ఒక జవాబు, నీ ప్రశ్నలకి, సంశయాలకి, సందిగ్ధాలకి ఒక ప్రస్ఫుటమైనటువంటి ఒక పరిష్కారం క్రీస్తు పునరుత్థానం. ఆయన సజీవుడు. ఆయన నేటికి అనేకులను ఆయన సంధిస్తున్నారు. అనేకుల జీవితాలను ఆయన మారుస్తున్నారు. ఆయనను విశ్వసించడం ఒక మతాన్ని విశ్వసించడం కాదు, ఒక మతాన్ని పుచ్చుకోవడం కాదు, ఒక మతాన్ని హత్తుకోవడం కాదు. యేసుక్రీస్తు ప్రభు సజీవ దైవమైన సత్య దేవుడైన, మరణమును ఓడించి నిత్య జీవాన్ని మానవాళికి తీసుకుని వచ్చిన ఒక నిజ నిరీక్షణ మానవాళికి ప్రసాదిస్తున్న యేసుక్రీస్తు ప్రభుని ఎరుగుట, ఈ పునరుత్థానమును ఎరుగుట కొరకు నేను ఈ సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని మారిన సౌలు అనబడే పౌలు యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానాన్ని గురించి చెప్పాడు. పౌలుగా మారిన సౌలు, క్రీస్తు విరోధిగా ఉన్న క్రైస్తవులను హింసించుచూ నడుచుకుంటున్న ఈ సౌలు, పౌలుగా మారిన ఈ సౌలు
ఒక మహాప్రవక్త అయి, మహాబోధకుడై, క్రైస్తవ సువార్థికుడై, అపోస్తులుడై ఆయన అనేక రచనలను, క్రైస్తవ వాంగ్మయాన్ని ఆయన క్రైస్తవ సంఘానికి అందించాడు. ఆయన ఒకటే చెప్పాడు, నేను క్రీస్తు యొక్క పునరుత్థానమును ఎరుగు నిమిత్తం నేను ఈ లోకంలో ఉన్న సమస్తమును నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. వాట్ ఎ గ్రేట్ చేంజ్ ఇట్ ఈస్! ఎంత గొప్ప మార్పు ఇది! ప్రపంచం యేసుక్రీస్తు పునరుత్థానం ముందు యావత్ ప్రపంచం కూడా సాటి రాదు. యావత్ ప్రపంచమంతా ఒక పెంటతో సమము అంటూ నిలబడిన ఒక క్రైస్తవ యోధుడు పౌలు ఈరోజు నీ జీవితం అలా మార్చేయాలని జీవము గల క్రీస్తు, జీవాధిపతి అయిన క్రీస్తు కోరుకుంటున్నాడు. ఈరోజు నీ భ్రమలు, నీ మూఢనమ్మకాలు, నీ వాదాలు వివాదాలు, నీ తర్కాలు, నీ అనవసరమైనటువంటి ఒక ప్రశ్నలు, వీటన్నిటినీ ప్రక్కకు పెట్టి, వీటన్నిటినీ దాటుకుంటూ నీ కొరకు ఎదురు చూస్తున్నా, నీ కొరకు మరణమును జయించి నిత్య జీవమును ప్రసాదించుట కొరకు నీ ముందు నిలిచి ఉన్న జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభును నీవు విశ్వసించాలి. అదే నీ జీవితంలో నిజమైన పునరుత్థాన పండుగ అవ్వాలి. అది నీ స్వీయ అనుభవం అవ్వాలి. అట్టి దివ్యమైన అనుభవంలోని ఈ ఒక్క సందేశం వింటున్న మీ అందరి జీవితాలను ఆ దేవదేవుడు పునరుత్థానమైన క్రీస్తు దీవించాలని, సంధించాలని, ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకోసం నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తలలు వంచినట్లయితే, ప్రభు వైపునకు ప్రార్థనలు చూసినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, మానవాళి యొక్క పాప శాప మరణ బంధకముల నుండి విడిపించుట కొరకు ఈ భూమిపైకి నరుడవుగా అరుదించి మా మానవ పాపముల కొరకు శిలువలో మరణించి మానవ మరణం మానవాళిపై ప్రభుత్వం చేయుచున్న మరణ శాసనాన్ని నీవు ఓడించి మృత్యుంజయుడవై పునరుత్థానుడవై నీవు లేచినటువంటి ఆ మహా గొప్ప సంభవాన్ని ఇవాళ మేము ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఇటు గొప్ప జీవిత ఆశీర్వాదాన్ని మా కొరకై అందించిన నీకు, నీ పాదములకు మా నిండు కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తూ, నిన్ను ఎరుగని, నిన్ను తెలుసుకొనలేని ఒక జ్ఞానములు, అవివేకములు, మూర్ఖత్వములో, చీకటిలో, గలిబిలిలో, గందరగోళంలో, భయభీతులతో బ్రతుకుతున్న వారిని కటాక్షించి తండ్రి, జీవితంలో ఒక స్పష్టమైన నిరీక్షణ, నిశ్చయత గల జీవితం ప్రసాదించండి తండ్రి. ఈ మరణానికి ఇక ఏమాత్రము భయపడని, మరణమును జయించిన నీ యందలి విశ్వాసములోనికి మేము రావడానికి మమ్మల్ని ఆయత్తపరచండి. ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డను దీవించి నాయన, మీరు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు జీవము గల దేవుడుగా ఆవిష్కృతులై వారి గుండెలలో, వారి జీవితాలలో వెలసిన దైవమై, వారిని నడిపించేటువంటి దేవుడవై, వారి జీవితాలను రూపాంతరపరిచే దైవమై, మరణములో నుండి నిత్య జీవములోనికి నడిపించేటువంటి జీవాధిపతివై వారి జీవితాలను మీరు ఆశీర్వదించుమని ఈ పునరుత్థాన మహోత్సవం వారి జీవితంలో ఒక నిజమైన విశ్వాస మహోత్సవముగా ఉండులాగున ఆశీర్వదించుమని నీకే సమస్త స్తుతి మహిమ ఘనత చెల్లిస్తూ మా ప్రభు ప్రియరక్షకుడైన సజీవుడైన జీవము గల జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పునరుత్థానుడైన మన ప్రభు అయిన క్రీస్తు యొక్క కృప,
తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం, ఆయన దివ్య దీవెన కాపుదల సదా ఈ సందేశం వింటున్న మీ అందరితోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు యొక్క రాకడ పర్యంతము తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.